సమాజంలో కొందరు ఆడవాళ్ళు చెప్తాను నేను అలాంటి దాన్ని కాదంటారు, నేను అటన్నిటి ఆడదాన్ని కాదంటారు. అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి, కానీ కావాలని చేయరనమాట, వల్గర్గా ఉంటుందని అట్లనే ఉంటా. కానీ వాళ్ళకు ఉంటుంది, జెన్యున్గా చేస్తారనమాట. అందుకే ఫ్రాంక్లా సెక్స్ గురించి చెప్పంటారు, ఇది బూతు అంటారు. అంటే మీకు తోచింది చెప్పండి, సృష్టి సహజం కదా. అంటే సెక్స్ ఇది అవసరమే, ఇది చాలా అవసరం, జీవితంలో పైకి రావాలి, సెక్స్ కూడా ముఖ్యమే, సక్సెస్ ముఖ్యమని ఆడలు చెప్తుంటారు కృష్ణ. అంటే జెన్యున్గా ఉంటే అన్నట్టు, కావాలని తెచ్చుకోరు అంతే అన్నట్టు. కావాలని తెస్తే చెడ్డది అన్నట్టు, అటువంటిది ఇటువంటిది లంజ అంటారు. జెన్యున్గా ఉంటే ఏమనరు, వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యాక్సిడెంట్ ఉన్నది, అనుకోకుండా జరుగుతుంది, యాక్సిడెంట్ అంటారు. కానీ అందులోనూ ప్రాణాపాయం ఉంటుంది. కావాలని హత్య చేస్తే అంత కూడా దుర్మార్గుడు అంటారు. అనుకోకుండా చేస్తే అది యాక్సిడెంట్ అంటారు. అందులో ప్రాణం పోతుంది, ఇంట్లో ప్రాణం పోతుంది. ఇగో ఇట్లా అన్నట్టు, కావాలని చేసేదాన్ని లంజ అంటారు, ఇట్లాంటిది ఆడదాన్ని కాదు అంటారు. కానీ జెన్యున్గా చేసినా గదే, కావాలని చేసినా గదే, గంతే తేడా అన్నట్టు. కానీ సెక్స్ ఒకటే ఆడవాళ్ళకు. అందుకే నవ్వుతారు ఆడవాళ్ళు, ఫ్రాంక్ అడగంగానే నవ్వుతారు అన్నట్టు. కావాలని చెప్పడం కాదు, జెన్యున్గా చెప్పండి అంటే ఇక నవ్వుతారు అన్నట్టు. ఎందుకంటే కావాలని చేసేటోళ్ళకి జెన్యున్గా ఉండేటోళ్ళకి ఒకటే తేడా. కానీ వీళ్ళు జెన్యున్గా చేస్తారు, వాళ్ళు కావాలని చేస్తారు, గంతే తేడా. ఇప్పుడు దొడ్డి పోవడం ఎవరికైనా వస్తుంది, ఎవరైనా దొడ్డి పోతారు, ఎవరైనా పోవాల్సిందే. ఆపుకోవడం అనేది సృష్టి సహజం కాదు కదా. అలానే కామన్ అందరికీ ఉంటుంది, క్లాసు వాళ్ళకు కూడా ఉంటుంది. హై క్లాస్కి అమ్మాయికి ఉంటుంది, అందరూ లంజలకు ఉన్నట్టే ఉంటుంది. కానీ లంజలు కావాలని పోతారంట, తెచ్చిపెట్టుకోవడం కావాలని హాబీగా పెట్టుకుంటారు, కావాలని చేస్తారు. వీళ్ళేమో జెన్యున్గా చేస్తారు, రెండు ఒకటే అన్నమాట. ఓకే, కాబట్టి అందుకే ఫ్రాంక్లో అడుగుతారు చూసిన సెక్స్ గురించి, పైన బిసుకుతారు, కింద కొడతారంటే క్లాస్ అమ్మాయిలుగా నవ్వుతారు. ఎందుకంటే అది కావాలని చెయ్యరు, కానీ అది ఫ్రాంక్లో చేస్తారు కాబట్టి అది నేచురల్ కనుక నవ్వుతారు అంతే. కానీ దాన్ని మాత్రం అణిచిపెట్టుకోరు. ఎందుకంటే దొడ్డి కూడా ఎవరైనా అణిచిపెట్టుకుంటారా, నిరోధించుకుంటారా? అది మూర్ఖత్వం కదా. ఒక కామాన్ని నిరోధించుకోవడం తప్పు అవడం అంతే మూర్ఖత్వం. కాబట్టి ఎవరు తప్పు అన్నారు, అది కావాలని చేయరు అనమాట. గంతే తేడా, అందది ఒకటే. కావాలని చేసేటోళ్ళది అంతే, చెడ్డోళ్ళది మంచోళ్ళది అంతే, రేపిస్టుదైనా గంతే, సంసారదైనా గంతే. కామం.